అందరికీ నమస్కారము. నేను ఈ రాములు లీగల్ అడ్వైజర్గా హైదరాబాద్ సిటీ పోలీస్ ఎందుకు పనిచేస్తున్నాను. మా హైదరాబాద్ సిపి ఆదేశానుసారము ఈ కొత్త చట్టాలకు సంబంధించి మంచి అవగాహన కలగాలనే ఉద్దేశంతో ప్రతి సబ్జెక్ట్ మీద వీడియోను రిలీజ్ చేయమని చెప్పినారు. ఇప్పుడు మనం భారతీయ న్యాయ సంహిత అంటే ఐపీసీకి సంబంధించినది. ఇప్పుడు దీంట్లో చాలా మార్పులు వచ్చినవి. అయితే నేను పార్ట్ 1గా కొన్ని ఇంతకుముందు చెప్పినాను. ఇప్పుడు పార్ట్ 2లో కొన్ని ఐపీసీ అఫెన్సెస్ గురించి మీకు చెప్తాను. అసలు దీంట్లో ఎంత ముఖ్యమంటే అసలు మనకు తెలియదు. ఇవన్నీ తెలిస్తే మనం అమలు చేస్తే చాలా ఎఫెక్టివ్గా వీ కెన్ ఎన్ఫోర్స్ ది పినల్ ప్రొవిజన్స్ అండ్ వీ కెన్ కంట్రోల్ ది లా అండ్ ఆర్డర్ ఆల్సో. ఫస్ట్ మనకు దీంట్లో 288 ఐపీసీ అని మనకి ఇంతకుముందు ఉన్నది. నెగ్లిజెంట్ కాండక్ట్ విత్ రెస్పెక్ట్ టు పుల్లింగ్ డౌన్ ఆర్ రిపేరింగ్ బిల్డింగ్స్. ఇప్పుడు ఎవరైనా ఇల్లు కడుతున్నప్పుడు కానీ కడుతున్నప్పుడు లేదు, కన్స్ట్రక్టింగ్ దానికి లేదు, ఓన్లీ పుల్లింగ్ డౌన్ ఆర్ రిపేరింగ్ బిల్డింగ్స్ మాత్రమే. ఇఫ్ ఎనీబడి డస్ ఎనీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ రిజల్టింగ్ ఎండేంజర్ టు ద హ్యూమన్ లైఫ్ ఉన్నప్పుడు మనం 288 ఐపీసీ పెడుతుంది. కానీ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్న దాని విషయంలో వీళ్ళు లేకున్నది, అప్పుడు మనం ఇదే లేకుండా పెడుతుంది. కానీ ఇప్పుడు మనకు కన్స్ట్రక్టింగ్ వర్క్స్ అనే దాని పదాన్ని యాడ్ చేసినారు. నెగ్లిజెంట్ కాండక్ట్ విత్ రెస్పెక్ట్ టు పుల్లింగ్ డౌన్ రిపేరింగ్ బిల్డింగ్ ఆర్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్స్. సో ఇది యాడ్ చేసినందుకు ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్లో కూడా ఎవరైనా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా ప్రవర్తించి ఎండేంజర్ టు ద హ్యూమన్ లైఫ్ ఉంటే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన కాంట్రాక్టర్ను, బిల్డింగ్ ఓనర్ను, ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఉన్న ముఖ్య వ్యక్తులందరినీ కూడా మనము ఈ కొత్త సెక్షన్ కింద, దట్ ఈజ్ 288 ఐపీసీ దానికి ఈక్వలెంట్ 290 బిఎన్ఎస్ కింద తీసుకురావాలను. తర్వాత మనకు మేకింగ్ ఆర్ కౌంటర్ ఫిట్టింగ్ సీల్స్ ఆర్ ఎనీ ప్లేట్స్, దీని విషయంలో మనకు 472, 473 ఉండేవి. అయితే మనకు దాంట్లో 2 కొత్త ప్రొవిజన్స్ని యాడ్ చేసినారు. ఈ 472, 473 ఏం చెప్తుంది? కౌంటర్ ఫిట్టింగ్ ప్లేట్స్ కానీ లేదా కౌంటర్ ఫిట్టింగ్ ఎనీ సీల్స్ కానీ రిలేటింగ్ టు వాల్యుబుల్ సెక్యూరిటీ 467 ఉంటేనేమో 472, తర్వాత అదర్ దాన్ వాల్యుబుల్ సెక్యూరిటీకి ఉంటేనేమో 473 ఉన్నది. అయితే ఇప్పుడు అన్నిటినీ ఒకటే సెక్షన్ కింద తెచ్చినారు. అది 341 సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 2. అయితే ఈ 2 కాక సబ్సెక్షన్ 3 and 4 అనే కొత్త ప్రొవిజన్స్ యాడ్ చేసినారు. దీనిలో ఏంటంటే వెరీ సింపుల్. ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ ఫౌండ్ ఇన్ పొసెషన్ ఎనీ సీల్ ఆర్ ప్లేట్ అదర్ ఇన్స్ట్రుమెంట్ నోయింగ్ ది సేమ్ టు బి కౌంటర్ ఫిట్ ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ అఫెన్స్. ఇంతకుముందు లేకుండే మనకు మేకింగ్ అనేది ఉండే, కానీ ఇప్పుడు మాత్రం ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఫౌండ్ ఇన్ పొసెషన్ of any counterfeit seals or plates or any other instruments knowing them to be counterfeited and తెలిస్తే then he is liable to be punished under section 341 subsection 3 అన్నమాట. కొత్తగా యాడ్ అయింది. తర్వాత దీంట్లోనే 341 class 4 అని ఇంకోటి కొత్తగా యాడ్ చేసినారు. ఏంటిదంటే whoever fraudulently or dishonestly uses as genuine any seal or plate or other instrument knowing the same to be counterfeited. అంటే ఉద్దేశపూర్వకంగా, అంటే ఫ్రాడ్లెంట్లీ అంటే డిజానెస్ట్ అంటే గిల్టీ మైండ్ అనమాట, టు మేక్ ఏ రాంగ్ఫుల్ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ టు డిసీవ్ అదర్స్ అనమాట, దేర్ బై కాజ్ బెనిఫిట్. సో ఇలాంటి పర్పస్ కోసం ఉండి అలాంటి పొజిషన్లో ఉంటే మాత్రం దెన్ ఈజ్ లైబుల్ అండర్ సెక్షన్ 341(4) అనమాట. ఇంతకుముందు మనకు లేకుండే. అయితే దీనికి పనిష్మెంట్ ఏంది? మామూలుగా ఈ కౌంటర్ఫిట్ సీల్, మేకింగ్ ఆఫ్ కౌంటర్ఫిట్ సీల్ ఆర్ మార్క్స్ ఆర్ ప్లేట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ 467 అంటే వాల్యుబుల్ సెక్యూరిటీకి దానికి ఎంత శిక్ష ఉందో దీనికి కూడా అంతే శిక్ష. అలాగే అదర్ దాన్ వాల్యుబుల్ సెక్యూరిటీకి కూడా వాటికి సంబంధించి మేకింగ్ ఆఫ్ ఎనీ సీల్ ఆర్ ఎనీథింగ్ టు కౌంటర్ ఫిట్ ఇట్ దెన్ ద సేమ్ పనిష్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 341(4). ఇప్పుడు మనకు సులభతరం చేసినారు. పొసెషన్ నోయింగ్ దెమ్ టు బి కౌంటర్ ఫిటెడ్, ఇట్ ఈస్ ఎ పనిష్మెంట్. ఏ పర్సన్ ఫ్రాడ్లెంట్లీ ఆర్ డిజానెస్ట్లీ యూజింగ్ దోస్ కౌంటర్ ఫిట్ సీల్స్ ఆర్ మార్క్స్ then it is also made as an offense under section 341(4) అనమాట. ఇంతకుముందు మనకు ఉన్నదానికంటే ఇప్పుడు దీని యొక్క పరిమితిని పెంచి ది స్కోప్ హ్యాస్ బిన్ ఎక్స్టెండెడ్, ది అఫెన్స్ స్కోప్ హ్యాస్ బిన్ ఎక్స్టెండెడ్, ఇట్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ అనమాట. ఇది మనకు 2 ఈ ముఖ్యమైన మార్పులు. అలాగే నెక్స్ట్ మనం చూద్దాము. మనకు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఈ డెఫినేషన్ ఆఫ్ మిస్చీఫ్. ఈ మిస్చీఫ్లో చాలా మార్పులు వచ్చినాయి. అంటే డెఫినేషన్ మనకు 425 ఐపీసీలో ఉండే, తర్వాత పనిష్మెంట్ అప్ టు 50 రూపీస్ ఉంటే 426లో ఉండే, అండ్ 50 and above 50 ఉంటే 427 ఉండే. ఈ 3 ఉండే మనకు మిస్చీఫ్ సంబంధించింది, కాజింగ్ డ్యామేజ్ ఆర్ లాస్ టు ద ప్రాపర్టీ అనమాట. అయితే ఇప్పుడు మనకు దీన్ని మార్పులు చేసినారు. ఇది సెక్షన్ 324 బిఎన్ఎస్ కింద వచ్చేదనమాట. ఇంతకుముందు 425, 426, 427 మొత్తాన్ని 324లో తీసుకొచ్చినారు.
దీంట్లో సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 2, 3, 4, 5, 6 వరకు తెచ్చినారు అనమాట. అయితే 324 సబ్సెక్షన్ 1లో డెఫినేషన్ ఆఫ్ ది మిస్చీఫ్ అది మనకు 425 ఉందిగా, దీన్ని తీసుకొచ్చినారు. తర్వాత నెక్స్ట్ 50 రూపాయల లోపల ఉన్న శిక్ష దానికి 426 ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఏం చేసినట్టే వాల్యూని పెంచినారు, అంటే పనిష్మెంట్ పెంచినారు. ఎట్లా ది వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ డ్యామేజ్డ్ కాదు లాసు అనే దానికి బిలో 50 తీసి పడేసి దానికి ఇప్పుడు ఏంటంటే బిలో 20,000 రూపీస్ ఉంటే మాత్రం దానికి తప్పకుండా 6 months జైలు, తర్వాత ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్ పెట్టినారు అనమాట. ఇంతకుముందు 50 రూపాయల లోపల ఉండే, ఇప్పుడు అది 20,000 లోపలికి వచ్చింది అనమాట. తర్వాత మనం 3 కింద పోతే 324 క్లాస్ 3 అని కొత్తగా వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ లేదా ప్రైవేట్ ప్రాపర్టీ కానీ లేదా లోకల్ అథారిటీ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వాల్యూ ఈజ్ లైబుల్ అండర్ సెక్షన్ 324(3) కింద 1 year ఉంది. మనకి ఇంతకుముందు అట్లా లేకుండే, దీనికి 1 year చేసినారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది వాల్యూ ప్రాపర్టీ ఎంత 1 year ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్ అనమాట. 324(4) కింద ఇది కొత్తగా యాడ్ చేసినారు. ఏమంటే డ్యామేజ్ టు ది ప్రాపర్టీ ఆర్ లాస్ టు ది ప్రాపర్టీ అండ్ ఇఫ్ ఇట్స్ వాల్యూ ఈజ్ ఆఫ్ ₹20,000 బట్ లెస్ దాన్ 1 lakh ఉంటే మాత్రం దానికి పనిష్మెంట్ మాత్రం ఇప్పుడు 2 ఏళ్ళు చేసినారు. సో ఇప్పుడు పెంచినారన్నమాట. 20,000 కానీ 20,000కు పైబడి ఉండి ₹1,00,000 లోపల ఉంటే 324(4) కింద మనం 2 సంవత్సరాల జైలు శిక్ష సంబంధించి మనం వ్యక్తుల పైన కేసు బుక్ చేయవచ్చు. తర్వాత ఇంకొకటి ఏముందంటే ఇఫ్ ది అమౌంట్ ఆఫ్ లాస్ ఆర్ డ్యామేజ్ టు ది ప్రాపర్టీ ఈజ్ 1 lakh ఆర్ అబోవ్ 1 lakh ఉన్నప్పుడు మాత్రం 324(5) కింద చేస్తే దానికి ఇప్పుడు 5 ఏళ్ల జైలు శిక్ష. చూసినా దీంట్లో ఎన్ని మారినాయి. మనకు గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే 1 year అని, కానీ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ 20,000 పైన ఉంటే 324(4) కింద, తర్వాత వాల్యూ ఆఫ్ ది లాస్ ఆర్ డ్యామేజ్ టు ది ప్రాపర్టీ 1 lakh అండ్ అబోవ్ ఉంటే 324(5) కింద మనకు 5 years వరకు ఇచ్చినారు అండ్ ఫైన్ అని ఉన్నదన్నమాట. కానీ అదే మనం ఇంతకుముందు ఓన్లీ 3 ఉండే, ఒకటి 425 డెఫినేషన్ మిస్చీఫ్, 426లో 50 రూపాయల లోపల, 427లో 50 అండ్ అబోవ్ అన్నది. కానీ ఇప్పుడు అన్నీ వేరే వేరే చేసినారు. అప్పుడు పనిష్మెంట్ కూడా 2 నెలలు 3 నెలలు ఉండే. తర్వాత ఇప్పుడు ఏం చేసినారు, సింపుల్ మిస్చీఫ్ ఉంటే కింద మనకు పనిష్మెంట్ 6 months వరకు పెట్టినారు 324(2)లా. తర్వాత 3లోనేమో డ్యామేజ్ టు ఎనీ ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటే దానికి 1 year చేసినారు. ఈ విధంగా 20,000 ఆర్ అంతకంటే పైన ఉంటే 4 కింద చేసినారు. అంటే 324(2) కింద సింపుల్ మిస్చీఫ్కు 20,000 లోపల ఉంటే 324(2)లో పెట్టవచ్చు. 324(4) అంటే 20,000 దాని పైబడి ₹1,00,000 లోపల ఉంటే మాత్రం దానికి 324(4)లో పెట్టవచ్చు. 324(5) అయింది ₹1,00,000 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉంటే 324(5)లో పెట్టవచ్చు. సో ఈ విధంగా మారు. ఇదే కాకుండా ఇప్పుడు కొత్త సెక్షన్ ఒకటి యాడ్ చేసినారు 324(6). దీంట్లోనే అంటే హ్యావింగ్ మేడ్ ప్రిపరేషన్ టు కాజ్ డెత్ ఆర్ హర్ట్ ఆర్ రాంగ్ఫుల్ రెస్టెంట్ in order to commit that mischief. He has done mischief, but he went with preparation. If anybody comes in his way, he is ready to cause death, or to cause fear of death, or to cause hurt, or to cause fear of hurt, or to cause restraint, or to cause fear of restraint. ఆ విధంగా తయారైపోవడం అంటే డ్రెస్సులు కొత్తగా వేసుకొని నీట్గా పోవడం కాదు. అంటే ఈ వెంట్ విత్ వెపన్స్. ఇఫ్ ఎనీబడి కమ్స్ ఈ డిడ్ మిస్చీఫ్ బట్ ఈ వెంట్ విత్ సచ్ ఎ ప్రిపరేషన్, హ్యావింగ్ మేడ్ ప్రిపరేషన్. దీనికి మనకు 324 క్లాస్ 6లో పెట్టినారు. దీనికి కూడా శిక్ష ఎంత ఉందంటే దీనికి కూడా 5 years పెట్టినారు అనమాట. అండ్ షల్ ఆల్సో బి లయబుల్ టు బి ఫైన్డ్. సో ఇప్పుడు మనకు మిస్చీఫ్ దాంట్లో 324(1) డెఫినేషన్, 2 సింపుల్ పనిష్మెంట్ వేర్ ది వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ ఇస్ లెస్ దాన్ 20, 3లోనేమో గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటే, 4లోనేమో 20,000 20,000కు పైబడి ఉన్నప్పుడు ₹1,00,000 లోపల ఉంటే, 5లోనేమో ₹1,00,000 పైబడి ఉంటే 324(5). 324(6) కూడా మిస్చీఫే, బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది డ్యామేజ్ అండ్ లాస్ ఈ డిడ్ దట్ మిస్చీఫ్ హ్యావింగ్ మేడ్ ప్రిపరేషన్. ఈ నెవర్ యూజ్ ఇట్ బట్ ఈ వెంట్ సచ్ విత్ సచ్ ఎ ప్రిపరేషన్ ఉన్నప్పుడు 324(6) కింద అనమాట. ఇది చాలా మార్పులు ఉన్నాయి. ఈ మార్పులను గమనించాలి ప్రతి పోలీస్ అధికారి. దీన్ని జాగ్రత్తగా చూసి వాడాలన్నమాట. సెక్షన్లు క్లాస్ అవన్నీ వేసేటప్పుడు అనమాట. ఇవి గుడ్డిగా ఎట్లా పడితే అట్లా వేయకుండా చూసి వేయాలన్నమాట. నెక్స్ట్ మనకు డాక్యుమెంట్ డెఫినేషన్. ఇట్ ఈస్ దేర్ ఎర్లియర్ అండర్ సెక్షన్ మనకు 29 IPCలో ఉన్నది. ఇప్పుడు సెక్షన్ 2 క్లాస్ 8 కింద వచ్చింది డాక్యుమెంట్ డెఫినేషన్. అయితే డాక్యుమెంట్ అంటే ఏంది, ఎనీథింగ్ ఎక్స్ప్రెస్ ఆర్ డిస్క్రైబ్డ్ అపాన్ ఎనీ సబ్స్టెన్స్ కదా బై మీన్స్ ఆఫ్ లెటర్స్, ఫిగర్స్, వర్డ్స్ విత్ అన్ ఇంటెన్షన్ టు రికార్డ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ టు నో వాట్ ఈజ్ ఇట్ అండ్ ఫర్ వాట్ పర్పస్ ఇట్ ఈస్ దేర్. అందుకోసం డాక్యుమెంట్ డెఫినేషన్ ఉండే. అయితే ఇప్పుడు దాంట్లో ఏం చేసినారంటే
దీంట్లో కొత్తగా యాడ్ ఏం చేసినారంటే ఎలక్ట్రానిక్ ఆర్ డిజిటల్ రికార్డెడ్ ఈజ్ ఆల్సో రికార్డెడ్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ దట్ డెఫినేషన్ ఆఫ్ డాక్యుమెంట్. సో ఇప్పుడు సింపుల్గా ఎలక్ట్రానిక్ రికార్డ్ కానీ డిజిటల్ రికార్డ్ కానీ లేదా ఏదైనా లెటర్స్ కానీ దాంతో రాసింది కానీ ఉన్నప్పుడు ఇవన్నీ దాంట్లో డాక్యుమెంట్ డెఫినేషన్లో వచ్చింది కనుక మనకు డాక్యుమెంట్ యొక్క డెఫినేషన్ ఎక్స్టెండెడ్ ఇట్స్ స్కోప్ బై ఇన్క్లూడింగ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అండ్ డిజిటల్ రికార్డ్ అనమాట. నెక్స్ట్ మనకి ఇంకొక మార్పు ఏంటంటే జెండర్ అంటే లింగం మనకు మామూలుగా మేల్ ఆర్ ఫిమేల్ అని. అయితే ఇప్పుడు మనకు ట్రాన్స్జెండర్ అని కూడా మనకు ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అని 2019లో వచ్చింది. అయితే ఇప్పుడు ఎప్పుడైనా ఒక వ్యక్తిని అంటే ఇప్పుడు మేల్ అన్న ఉండాలి ఫిమేల్ అన్న ఉండాలి, కానీ ఇప్పుడు జెండర్లో ట్రాన్స్జెండర్ ఈజ్ ఆల్సో ఇన్క్లూడెడ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. అంటే మేల్ హ్యూమన్ బీయింగే, ఫిమేల్ హ్యూమన్ బీయింగే, ట్రాన్స్జెండర్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. సో వేర్ ఎవర్ ఎనీ అఫెన్స్ ఈస్ కమిటెడ్ అగైన్స్ట్ ఏ ట్రాన్స్జెండర్ ఇట్ ఈస్ ఈక్వల్ అండ్ సేమ్ థింగ్ అనమాట. సో జెండర్లో నాట్ ఓన్లీ మేల్ ఆర్ ఫిమేల్ బట్ ట్రాన్స్జెండర్. సో ట్రాన్స్జెండర్ అంటే దానికి మనం మామూలుగా ఏంటంటే చెప్పాలంటే పర్సన్ విత్ ఇంటర్సెక్స్ వేరియేషన్స్. సో అపియర్స్ బై ఫిజికల్ అపియరెన్స్ ఒకటి ఉంటుంది, బట్ సెక్స్కి సంబంధించింది ఇంకొకటి కనబడదు. సో దాన్ని సింపుల్గా చెప్పాలంటే పర్సన్ విత్ ఇంటర్సెక్స్ వేరియేషన్ ఉంటాయి అనమాట. అపియర్స్ టు బి మేల్ బట్ గాట్ ఫిమేల్ జెండర్, or appears to be a female but has male gender. So like that intersex అనమాట. కనుక ఇప్పుడు ట్రాన్స్జెండర్ ను కూడా ఇంక్లూడ్ చేసినారు కనుక మనము ట్రాన్స్జెండర్ కూడా ఏమైనా జరిగితే యూ షుడ్ బి ట్రీటెడ్ ఆన్ పార్ విత్ హ్యూమన్ బీయింగ్ మేల్ ఆర్ ఫీమేల్. సో నౌ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వాలంటర్లీ కాజింగ్ గ్రీవియస్ అంటే దానికి మీనింగ్ ఉంది, అంటే వితౌట్ వెపన్స్ అనమాట కాజింగ్ గ్రీవియస్ యాక్ట్. అయితే 322లో ఉన్న దానికి ఇప్పుడు మనం దానికి పనిష్మెంట్ 325లో ఉన్నది. హూఎవర్ కాజెస్ వాలంటర్లీ గ్రీవియస్ యాక్ట్ పనిష్మెంట్ ఉన్నది. అయితే ఇప్పుడు మనకు ఈ వాలంటర్లీ కాజెస్ గ్రీవియస్ హర్ట్ దాంట్లో 2 కొత్తవి యాడ్ చేసినారు. ఒకటి ఏంటంటే కాజింగ్ హర్ట్ టు ఏ పర్సన్ విచ్ కాజెస్ దట్ పర్సన్ టు బి ఇన్ పర్మనెంట్ డిజబిలిటీ ఆర్ ఇన్ పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్లో ఉంటే దానికి కూడా మనకు దీంట్లో యాడ్ చేసినారు. ఇంతకుముందు లేకుండే పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ ఆర్ పర్మనెంట్ డిజబిలిటీ ఉంటే అంటే వితౌట్ వెపన్స్తోన ఏ పర్సన్ కాజెస్ పర్మనెంట్ డిజబిలిటీ ఆర్ పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్లో అంటే పర్సిస్టెంట్ అంటే కోమాలో ఉండడం అట్లన్నమాట, విత్ సీరియస్ ఇంజురీస్. దీనికి కూడా ఇప్పుడు గ్రీవియస్ యాక్ట్ కింద చేర్చినారు. ఇవి కొత్తగా చేర్చినారు, ఇంతకుముందు లేకుండే. తర్వాత దీనికి చేర్చి దీనికి పనిష్మెంట్ ఎంత పెట్టినారు తెలుసా? నాట్ లెస్ దెన్ 10 years ఆర్ ఇట్ మే అప్ టు లైఫ్. లైఫ్ మీన్స్ ద రిమైనింగ్ లైఫ్ ఆఫ్ దట్ పర్సన్ అనమాట. సో దట్ ఈస్ సివియర్ పనిష్మెంట్ దీంట్లో ఇచ్చినారు. సెక్షన్ ఏంది మనకి ఇంతకుముందు 322లో డెఫినేషన్ ఉండే, 325లో పనిష్మెంట్ ఉండే వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ అంటే ఇప్పుడు దానికి 117లో తీసుకొచ్చినారు అనమాట. తీసుకొచ్చి ఈ కొత్త 1173లో కొత్తగా, తర్వాత 1174లో ఈ కొత్తగా యాడ్ చేసినారు. ఏంది ఒకటేమో వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ యాక్ట్ అండ్ రిజల్టింగ్ పర్మనెంట్ డిజబిలిటీ ఆర్ ఇన్ పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్లో ఉంటే ఒకటి. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏం చేసిందంటే ఇప్పుడు దీంట్లో 1174లో ఈ యొక్క గ్రీవియస్ యాక్ట్కి సంబంధించి ఏం రాసిందంటే మాబ్ లించింగ్ డాష్ గ్రీవియస్ యాక్ట్. అంటే మాబ్ లించింగ్ ద్వారా గ్రీవియస్ యాక్ట్ జరిగితే, వెపన్స్ లేకుండా జరిగితే మనకు 1174 అంటే ఒక 10 మంది పోయి కొట్టిండు ఒక వ్యక్తిని. ఆన్ వాట్ బేసెస్? రిగార్డింగ్ క్యాస్ట్ బేస్, రిలీజన్ బేస్, రేస్, డేట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ అదర్ గ్రౌండ్ మీద ఫార్మింగ్ మెంబర్స్ ఇన్ కన్సర్ట్ అంటే అందరూ కామన్ ఇంటెన్షన్తోన వీళ్ళు పోయి అటాక్ చేసి కొట్టి వానికి గ్రీవియస్ యాక్ట్ కలగజేస్తే దెన్ ఈజ్ లైబుల్ అండర్ సెక్షన్ 1174. దీనికి కూడా శిక్ష మినిమం 10 years, మ్యాక్సిమం లైఫ్. లైఫ్ మీన్స్ టిల్ ఈజ్ డెత్ టైమ్ ఈ షుడ్ బి ఇన్ ద ప్రిజన్ అనమాట. సో దట్ ఈస్ దీస్ 2 things have been added to the grievous act. Whoever causes grievous act నాట్ వితౌట్ వెపన్స్, మామూలుగా గ్రీవియస్ యాక్ట్ కాదు అంటే ఫిస్ట్ బ్లోస్ కానీ లేదంటే ఫోర్స్ఫుల్గా పూజ చేయడం కానీ, లేదా మాబ్ లించింగ్ అంటే 10-15 మంది పోయి కొట్టడం. కానీ మాబ్ లించింగ్ ఒకటి ఉండాలి, ఏంటంటే ద పర్పస్ ఈజ్ బేస్డ్ అపాన్ ది రిలీజన్, రేస్, క్యాస్ట్, లేకుంటే ఆన్ ఎనీ ప్లేస్ ఆఫ్ బర్త్ లేదా ఆన్ ఎనీ అదర్ గ్రౌండ్, ఆ గ్రౌండ్ మీద ఇది చేస్తే దాన్ని మాబ్ లించింగ్ రిజల్టింగ్ గ్రీవియస్ యాక్ట్ అనమాట. అది 1174 అనమాట. సో ఈ విధంగా దీంట్లో చేసినారు. నెక్స్ట్ మనం వచ్చేటకల్లా ఫర్ఫిచర్ ఆఫ్ ప్రాపర్టీ మనకు సెక్షన్ 53లో కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్స్లో ఫర్ఫిచర్ ఆఫ్ ప్రాపర్టీ ఉంది ఇంతకుముందు కూడా, కానీ ఫర్ఫిచర్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలనేది లేదు. కానీ ఇప్పుడు మనకు సెక్షన్ 107 ఆఫ్ ది
బిఎన్ఎస్ఎస్లో క్లియర్గా చేసినారు. క్రైమ్ ప్రొసీడ్స్ ఉంటే దట్ కెన్ బి అటాచ్, దెన్ ఇట్ కెన్ బి మేడ్ అబ్సల్యూట్ అటాచ్మెంట్ ఆర్డర్, దెన్ దట్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద విక్టిమ్స్ pro rata basis. If any property is still left over, that can be confiscated in favor of the government. Confiscation means it should be go into the exchequer of the government in favor of the government అనమాట. ఇది ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీలో ఇది ఎక్సలెంట్ ప్రొవిజన్. ఆల్రెడీ కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్లో ఉంది, కానీ దీని గురించి వాట్ టు డూ, హౌ టు డిస్ట్రిబ్యూట్ అనే దానికి లేదు. ఓన్లీ కాన్ఫిస్కేటెడ్ టు ద గవర్నమెంట్ అంటుంది, అంతేగాని ఇప్పుడు మాత్రం దీంట్లో ఈ ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ దానికి క్లియర్గా డీటెయిల్గా మనకు 107 ఆఫ్ ది బిఎన్ఎస్ఎస్లో రాయబడింది అనమాట. నెక్స్ట్ మనం ఇంకొక దానికి వచ్చేదాకల్లా లైఫ్ ఇంప్రిజాన్మెంట్. సో సెక్షన్ 4 ఆఫ్ ది బిఎన్ఎస్ఎస్లో లైఫ్ ఇంప్రిజాన్మెంట్ అని ఉంది. అంటే 4 అంటే ఏంటంటే ఈక్వల్ టు 53 కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్. లైఫ్ ఇంప్రిజాన్మెంట్కు సంబంధించి కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్లో ఉంది. అయితే అది సెక్షన్ 4 బిఎన్ఎస్లో, తర్వాత 53 ఏమో ఐపీసీలో. అయితే దీనిలో ఏంటంటే లైఫ్ ఇంప్రిజాన్మెంట్ ఇట్ షుడ్ బి అండర్స్టూడ్ ఫర్ ది రిమైండర్ ఆఫ్ ఎ పర్సన్స్ న్యాచురల్ లైఫ్. అంటే టిల్ ఈస్ డెత్ ఈ షుడ్ బి ఇన్ ద ప్రిజన్ లైఫ్ ఇంప్రిజాన్మెంట్. మనకి ఇంతకుముందు లేకుండా ఇప్పుడు మాత్రం ఇది వచ్చింది అనమాట. నెక్స్ట్ మనం ఈ మర్డర్ కేసు వచ్చేదాకల్లా 103లో 2 అని కొత్తగా యాడ్ చేసినారు. మాబ్ లించింగ్ రిజల్టింగ్ డెత్ ఆఫ్ ఎ పర్సన్. అది 103(2)లో వచ్చింది న్యూ ప్రొవిజన్. సేమ్ రిజల్టింగ్ డెత్. మాబ్ లించింగ్ అంటే గ్రూప్ ఆఫ్ 5 ఆర్ మోర్ దెన్ 5 ఇన్ కన్సర్ట్ they attacked a person and resulted in his death. Why they attacked? The purpose of attacking is that on the ground of race, caste, community, sex, place of birth, language, personal belief or any other ground మీద దీని మీద పోయి ఈ యొక్క గ్రూప్లో ఈచ్ మెంబర్ ఆఫ్ ది గ్రూప్ ఈజ్ లైబుల్ ఫర్ దట్ రిజల్ట్ ఆఫ్ ది డెత్. ఎవ్రీ వన్ కెన్ బి ట్యాగ్డ్ విత్ ది లైబిలిటీ. సో ఇప్పుడు దీంట్లో జాయింట్ లైబిలిటీ కూడా క్రియేట్ అయిందనమాట. సో 5 ఆర్ మోర్ దెన్ 5 పర్సన్స్ ఉండి ఇన్ కన్సర్ట్ అంటే ది మీటింగ్ ఆఫ్ మైండ్స్ ఉండి ఇఫ్ ది అటాక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రోల్ ప్లేడ్ బై ఈచ్ పర్సన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైబుల్ ఈక్వల్లీ ది పనిష్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ మాబ్ లించింగ్ రిజల్టింగ్ డెత్. బట్ దెర్ షుడ్ బి ఏ గ్రౌండ్ ఉన్నప్పుడు, లేకుంటే మామూలుగా మర్డర్ అవుతుంది. ఈ యొక్క సెక్షన్ 103(2) కింద పనిష్మెంట్ అనమాట. నెక్స్ట్ మనం చూసేకల్లా మనకు మూవబుల్ ప్రాపర్టీ. ఇది చాలా ముఖ్యము. నేను అందరు పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నా, దీన్ని జాగ్రత్త ఏంటండి. మనకు మూవబుల్ ప్రాపర్టీ సెక్షన్ 22 ఐపీసీలో డిఫైన్ చేయబడింది, కానీ ఇప్పుడు మనకు ఇది సెక్షన్ 2 క్లాస్ 21లో ఉంది బిఎన్ఎస్లో. అయితే మూవబుల్ ప్రాపర్టీలో ఇంతకుముందు మనకి ఏముండే అంటే ఈయన ఇంటెండెడ్ టు ఇన్క్లూడ్ కార్పొరియల్ ప్రాపర్టీ ఆఫ్ ఎవ్రీ డిస్క్రిప్షన్ అని రాసినారు. అదర్ దాన్ ల్యాండ్, థింగ్స్ అటాచ్డ్ ల్యాండ్స్, థింగ్స్ విచ్ ఆర్ ఫాస్టెడ్ టు ఎ థింగ్ విచ్ ఈజ్ అటాచ్డ్ ల్యాండ్. అయితే ఈ కార్పొరియల్ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ డిస్క్రిప్షన్ అనేది ఉంది కదా, ఈ కార్పొరియల్ ప్రాపర్టీని తీసిపడేసినారు. ఉత్త ప్రాపర్టీని పెట్టినట్టు ఇప్పుడు ఏంటంటే ఇట్ ఇన్క్లూడ్స్ ఇన్కార్పొరియల్ ప్రాపర్టీ కూడా. అంటే ఇన్కార్పొరేట్ అంటే కంటికి కనబడనిది. అంటే మనకి ఇంతకుముందు మనకు ఏది కాపీ రైట్స్ కానీ, పేటెంట్స్ కానీ, లేదా డేటా థెఫ్ట్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకు ఇది దీని కింద రాదు. ఎందుకంటే కార్పొరియల్ అంటే టాంజబుల్, కంటికి కనబడే ఫిజికల్ ప్రాపర్టీ. ఇప్పుడు ఆ కార్పొరియల్ వర్డ్ అనేది తీసేసినారు కనుక now if a person commits a theft in the ATM by using some ATM card, either it is a forged one or by anything, money is taken from it, it should be treated as a theft. మనకు ఇంతకుముందు లేకున్నది అది. ఎందుకంటే అప్పుడు కార్పొరియల్ అని ఉన్నది, తర్వాత ఏటీఎంలో ఇన్సర్ట్ చేసేది, అది ప్రాపర్టీ వచ్చేది క్యాష్, కానీ పాస్పోర్ట్ అవన్నీ ఇన్కార్పొరియల్ ఉంటాయి కనుక ఇప్పుడు అన్నీ దీంట్లో కవర్ అయిపోయినాయి అనమాట. నీకు ఏమేమి కవర్ అయినంటే దీంట్లో ఇంటాంజిబుల్ అసెట్స్ సచ్ యాజ్ పేటెంట్స్, copyrights etc. It will also include actionable claims and data. So everything is covered. కనుక ఇప్పుడు మనకు 303 థెఫ్ట్ డెఫినేషన్ మారిపోయింది. ఇప్పుడు థెఫ్ట్లో ఎప్పుడు మూవబుల్ ప్రాపర్టీ అంటే ఫిజికల్ ఫామ్లో ఉన్న ప్రాపర్టీ ఉండే, కనుక ఇప్పుడు మూవబుల్ ప్రాపర్టీ డెఫినేషన్ మారిపోయింది కనుక ఏంటంటే కార్పొరియల్ ఆఫ్ ఎనీ డిస్క్రిప్షన్ అనేది తీసిపడేసింది కనుక ఇట్ అప్లైస్ టు ఆల్ ది ప్రాపర్టీస్. కనుక థెఫ్ట్ డెఫినేషన్ కూడా మారిపోయింది. కనుక మనకు హ్యాకింగ్, బ్యాంక్ అకౌంట్స్లో కానీ, తర్వాత క్లోనింగ్స్ ఆఫ్ ది మొబైల్ ఐడెంటిటీ థెఫ్ట్ ఎట్సెట్రా. కనుక ఇప్పుడు మనకు థెఫ్ట్ డెఫినేషన్ మారినందుకు మనకు ఆన్లైన్ ఫ్రాడ్స్ కానీ, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ కానీ ఇవన్నీ థెఫ్ట్ కింద వస్తాయి అన్నమాట. థెఫ్ట్ కింద మనం తీసుకోవచ్చు. తర్వాత మనకు ఇవన్నీ ఇన్ఫ్రింజింగ్ ఆఫ్ కాపీ రైట్స్ కూడా మనం 303 థెఫ్ట్ కింద తీసుకురావచ్చు. పేటెంట్స్, కాపీ రైట్స్ అన్నీ దీంట్లో ఇప్పుడు థెఫ్ట్ కింద మనం తీసుకొని రావచ్చు. ఇది బాగా గ్రహించండి, ఇది ఇన్వోక్ చేయండి. మనకు సింపుల్ థింగ్
థెఫ్ట్ డెఫినేషన్ మనకు 378లో ఉండే, పనిష్మెంట్ 379 ఉంది. కానీ ఇప్పుడు 303లో అన్నీ చేర్చినారన్నమాట. చేర్చిందంటే మూవబుల్ ప్రాపర్టీ అని రాసినప్పుడు దాని అర్థము వాట్ ఈస్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 2 క్లాస్ 21 కింద మనం పోవాలన్నమాట. దాని ప్రకారము కార్పొరేల్ అనే వర్డ్ తీసేసినారు కనుక ఇన్కార్పొరేల్ మ్యాటర్స్ కూడా దాంట్లో వచ్చేసినారు అనమాట. సో ఇది బాగా గ్రహించి దీన్ని మనము వాడవాలన్నమాట. ఇంతటితో ఈ వీడియోను క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ పార్ట్ 3లో మనకు ముఖ్యంగా ఈ యొక్క ఆర్గనైజ్డ్ క్రైము, పెట్టి ఆర్గనైజ్డ్ క్రైము, టెర్రరిస్ట్ యాక్ట్స్, తర్వాత మనకు సెక్షన్ 69 డిసీవింగ్ ఏ పర్సన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పి సెక్సువల్ ఇంటర్కోర్సు, ఇట్లాంటి విషయాలన్నీ నెక్స్ట్ పార్ట్ 3లో రిలీజ్ చేస్తాం. సో ఇంతటితో ఇది ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం.